ఇట్లా ఇట్లా హుసేన్ ఇట్లా అలా ఒక ఆమె ఉంది పిచ్చగలమా పోయి పిలిచిపోని అని చెప్పాను. అక్క ఆయన పిలిచినాడు అక్క ఆయన. ఎవరమ్మా నీది? పెళ్ళయిందా నీకు? నా పెళ్ళితో నీకేం పని అన్నా? ఏం లే నా వట్ట అడుక్కునే వచ్చి నాకే కన్ను కొడతావా? మా సగాడు తొలగచ్చు నా వట్ట నీకు అంతు చూస్తారా వట్ట? ఈ నా వట్ట నన్ను కన్ను కొట్టేది నాకు. పీకు నా కొడుకును పీకు. ఊళ్ళో పెద్ద మందులు కదా మనం పంచాయతీ పెడదాం రా. ఇట పట్టుకొచ్చినారు. మాకు అన్యాయం జరిగింది. మా ఎక్కే కన్ను కొట్టాడు. మాకు న్యాయం చేయాలా రెడ్డి గారు? ఆ నుంచి కన్ను కొట్టేందుకు సాక్షి ఎవరు ఉన్నారు? అట్లా ఆ పిల్లోడే ఉన్నాడు పెద్దయినా పుట్టిన ఉంటున్నాడు పెద్దయినా. వా తిక్క పిల్లడమ్మా వాయిని పట్టుకున్నావు నువ్వు. ఇప్పుడే నా బిడ్డను మొగుడు వదిలిపెట్టి పిల్లల్ని అలా ఇచ్చి పెట్టిపోయినాడు. వీళ్ళని సాక్కువనుగా ఈ పిల్లోడు పెళ్లి చేసుకొని. మరి కట్నకారకులు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఓ బంగారం అవుతాడు, 2 లో చెడ్డీలు, ఓ కరింపిడి కట్ట, 2 అక్కి పెట్టి. ఎందుకు వచ్చింది ఇంకా ఊరికి అబ్బాయి చెట్ట తోలుకపోతే సాక్కోపోంగా అన్నని ఊరికి ఎందుకు వచ్చింది? సాక్కోపో. Please subscribe Amazing Bros Creations. నా నీ డబ్బులు ఉన్నాయన్నాడా? యాడన్నా ఎదినా ఎక్కడన్నా ఎక్కడ జోకేసన్నా అలా యా డబ్బులు చెంప మీద దొమ్మ అనేది నా సచ్చిని దెబ్బకు సీరియస్ గానా? Please subscribe Amazing Bros Creations. ఏమమ్మా మా అత్త స్పెషల్ ఏం చేసింది ఈరోజు? మీ ఎత్త రాత్రి ఉండే సజ్జనం మొగానేసింది అల్లుడు. మాకు ఒక్క 2 నెలలకి ఉడుకుడు కన్నం పెడతారు మామా. నీకు ఇద్దరుండి ఏంది మామా సజ్జనం పెడతారంటావు? ఇద్దరు ఉండేందుకే సజ్జనం పెడతారు అల్లుడు. నీకు అదృష్టం బాగుంది మామ, ఇద్దరిని చేసుకున్నావు. కాదు మామా, మాకు ఒక పిల్లం చిక్కనికి ఎంత కష్టంగా ఉంటే నీకు 2 పిల్లలు చిక్కినారు మామా. ఒకటి అమ్మ తరపు ఒకటి నాయన తరపు అల్లుడు. సరే మామా, మరి ఈ అత్తగారులో ఏ అత్త మంచిది మామా? ఈ అత్తగారులలో ఫస్ట్ అత్తే మంచిది అల్లుడు. ఏమమ్మా అలా అంటున్నావు? ఫస్ట్ భార్య ఇంట్లో కొడుతుంది, అది ఎవరు చూడకుండా. ఇది 2వ భార్య బజాలేసి కొడుతుంది అల్లుడు. ఏం చేయమంటావు అల్లుడు? అందుకే ఫస్ట్ భార్య మంచిది అంటున్నాను అల్లుడు. మామ నా సైడ్ నుంచి 3-4 ఏమన్నా చూడాలన్నా? ఈ ఇద్దరితోనే చచ్చిపోతాను అల్లుడు. మళ్ళీ 3-4 చేసుకుంటే ఉండేట్టు ఉంటుంది. ఇంకా లేదులే మామా, చేసుకో. నలుగురు అయితే పాడమైనకి బాగుంటది మామా. నలుగురు అయితే పాడమైనకి బాగుంటది మామా. హలో, ఏంటి బేబీ వ్యాలెన్స్ డే వస్తుంది ఏంటి మరి? అమ్మ బాటిలీసా అట్లా మళ్ళీ చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేంటి సార్ ఇలా వచ్చారు పొద్దున్నే? క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చినాము హరి. కరెక్టే సార్, మీరు బ్యాటింగ్ భలే ఆడతారు. ఏం రే లెక్చరర్ మీద షెటర్లా నీకు? అయ్యో అలాంటిదేం లేదు సార్. సర్లే కానీ ఏం రా కాలేజీకి రాకోకున్నావు? అంటే సార్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఇంట్లో కూర్చుని చాలా కష్టపడి చదువుతున్నా సార్. చదువుకోతేమో కానీ కష్టాలు మాత్రం భలే పడుతున్నావురా. అంటే ఏంటి సార్? మొన్న సినిమా థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ కష్టపడుతుంటివి. నిన్న వైన్ షాప్ కాడ కోటలు కొనడానికి ఎగబడి కొంటుంటివి. నీ కష్టాలు ఎవరు పడతలేరా రే? అయిపోయింది, నాకు పక్కం, నాకు ఇష్టం లేదు. Please subscribe Amazing Bros Creations.